రాజమండ్రిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్సెస్ మాజీ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మధ్య సవాళ్ల రాజకీయం కాకరేపుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ అగ్గిరాజేస్తోంది. ఇక ఇటీవల మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కావడం సంచలనం సృష్టించింది. తన అనుచరులతో ప్రచార రథాన్ని దగ్ధం చేయించి భరత్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆదిరెడ్డి వాసు ఫైర్ అయ్యారు. సానుభూతి కోసం టీడీపీపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. పూర్తి సమాచారంతో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహిస్తానని చెప్పారు. అటు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు మార్గాని భరత్ సవాల్ విసిరారు. రాజమండ్రి మార్కండేయ స్వామి ఆలయంలో సత్య ప్రమాణానికి తాను సిద్ధమన్నారు. సానుభూతి కోసం వాహనాలు తగలబెట్టుకునే నీచ సంస్కృతి తమ కుటుంబానిది కాదన్నారు. ఈ వ్యవహారంలో ఏదో కుట్ర ఉందని తనకు అనుమానం ఉందన్నారు. ఇవాళ అన్ని విషయాలు బయటపెడతానని చెప్పారు. అయితే మార్గాని భరత్ అనుచరుడే ప్రచార రథం తగలబెట్టినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఎన్నికల్లో ఓటమి చెందిన మార్గాని భరత్కు సానుభూతి రావాలని ప్రచార రథం తగలబెట్టినట్లు బయటపడింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎంపీ సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.